స్విట్జర్లాండ్‌లో జాబ్ అంటే చాలామంది ఫస్ట్ శాలరీ గురించి ఆలోచిస్తారు. 4,00,000, 5,00,000 కొన్ని జాబ్స్‌లో అయితే అంతకన్నా ఎక్కువ ఉంటుందని వింటుంటాం. కానీ రియల్ క్వెషన్ ఏంటంటే ఇండియా నుంచి డైరెక్ట్‌గా స్విట్జర్లాండ్‌కి జాబ్‌తో రావచ్చా? కన్సల్టెన్సీ అవసరం ఉంటుందా లేదా? ఈ క్వెషన్స్‌కి ఇంటర్నెట్‌లో చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. ఒకరు ఈజీ అంటారు, ఇంకొకరు ఇంపాసిబుల్ అంటారు. నిజం మాత్రం మధ్యలో ఉంటుంది. ఈ వీడియోలో ఇండియా నుంచి స్విట్జర్లాండ్కి డైరెక్ట్ జాబ్తో రావడానికి యాక్చువల్ ప్రాసెస్ ఏంటి, ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎవరికి ఆల్మోస్ట్ ఛాన్స్ ఉండదు, ఏ వెబ్సైట్స్లో అప్లై చేయాలి, కంపెనీస్ ఎందుకు ఫారిన్ క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేస్తుంది, వీసా అప్రూవల్ ఎలా ఉంటుంది అని స్టెప్ బై స్టెప్ సింపుల్గా చెప్తాను. ముఖ్యంగా ఫేక్ కన్సల్టెన్సీ ట్రాప్స్, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అండ్ టైం వేస్ట్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా ఏం చేయాలో చెప్తాను. కాబట్టి స్విట్జర్లాండ్లో డ్రీమ్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇండియా నుంచి స్విట్జర్లాండ్కి డైరెక్ట్గా జాబ్తో రావచ్చా అంటే ఖచ్చితంగా నేను ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఎవరైతే ఇండియా నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకుని ఇక్కడికి వచ్చారో. సో ఇక్కడ కంపెనీస్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ని ప్రిఫర్ చేస్తాయి. లైక్ ఐటీ, ఇంజనీరింగ్, ఫార్మా, హెల్త్ కేర్, ఏఐ, ఫైనాన్స్ లాంటి ఫీల్డ్స్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెషర్స్కి ఇంపాసిబుల్ కాదు, కానీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్తో కంపేర్ చేస్తే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పాలి. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ ఏమేమి కెరియర్స్ ఉన్నాయి, వాటికి ఎంతెంత శాలరీస్ వస్తాయో అనేది మీకు ఒక బ్రీఫ్ చూపిస్తాను. ఇప్పుడు మనం శాలరీస్ చూద్దాం. ఐటీలో 6,500 సిహెచ్ఎఫ్ నుంచి 12,500 వరకు గ్రాస్ ఉండొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వాళ్ళకి 8,500 నుంచి 14,000 ప్లస్ ఉంటుంది. డాక్టర్స్కి అయితే సిహెచ్ఎఫ్ 10,000 నుంచి 20,000 ప్లస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి చాలా హై డిమాండ్ ఉంది ఇక్కడ. అండ్ ఫైనాన్స్ వాళ్ళకి 7,500 నుంచి 15,000 ప్లస్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డేటా సైన్స్ లాంటి ఫీల్డ్స్లో కూడా చాలా మంచి శాలరీస్ ఉంటాయి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫిగర్స్ గ్రాస్ శాలరీ, అంటే ట్యాక్స్ కట్ అవ్వకముందు వచ్చే శాలరీ. హ్యాండ్లో రిసీవ్ చేసే అమౌంట్ కొంచెం తక్కువ ఉంటుంది. సరే, శాలరీస్ అన్నీ బాగున్నాయి, కానీ యాక్చువల్ క్వశ్చన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కంపెనీని ఎలా ఫైండ్ చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, రెజ్యూమే ఎలా ఉండాలి, వీసా స్పాన్సర్ చేసే కంపెనీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. లింక్డ్ఇన్ ఒకటే సరిపోతుందా అంటే లేదు. ఇక్కడ స్విట్జర్లాండ్లో కొన్ని లోకల్ జాబ్ పోర్టల్స్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. jobs.ch ఇది స్విట్జర్లాండ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జాబ్ పోర్టల్స్. ఐటీ నుంచి హెల్త్ కేర్ వరకు, ఇంజనీరింగ్ నుంచి హాస్పిటాలిటీ వరకు ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ జాబ్స్ ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రొఫైల్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇండీడ్ స్విట్జర్లాండ్. ఇండీడ్లో కూడా స్విట్జర్లాండ్ జాబ్స్ రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. మీరు జెనీవా, లౌసానే లేదా ఫ్రెంచ్ స్పీకింగ్ స్విట్జర్లాండ్లో జాబ్ కావాలి అనుకుంటే జాబ్స్ చాలా యూస్ఫుల్ పోర్టల్. స్విస్ దేవ్ జాబ్స్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోసం ఈ యాప్ అన్నమాట. ఐటీ ప్రొఫెషనల్కి ఇది ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. ఒక్క జాబ్ పోర్టల్లో అప్లై చేసి వెయిట్ చేయకండి. స్విట్జర్లాండ్లో చాలా కంపెనీస్ వాళ్ళ ఓన్ కెరియర్ పేజ్లో జాబ్స్ని ఫస్ట్ పబ్లిష్ చేస్తాయి. కాబట్టి మీకు నచ్చిన కంపెనీస్కి లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళ కెరియర్ పేజ్కి పంపిస్తూ ఉండండి. సరే, ఇప్పుడు చాలామంది ఇగ్నోర్ చేసే ఒక పవర్ఫుల్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. స్విట్జర్లాండ్లో చాలా కంపెనీస్ డైరెక్ట్గా జాబ్స్ పోస్ట్ చేయవు, వాళ్ళ రిక్రూట్మెంట్ ఏజెంట్స్ని యూజ్ చేస్తారు. అంటే కంపెనీ బదులు ఏజెన్సీని ఫస్ట్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తుంది. కాబట్టి జాబ్ పోర్టల్స్తో పాటు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్లో కూడా రిజిస్టర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎడెసో స్విట్జర్లాండ్ బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్లో ఒకటి. ఐటీ, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఆఫీస్ జాబ్స్, హాస్పిటాలిటీ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్కి రిక్రూట్మెంట్ చేస్తారు. మీ సీవీ అప్లోడ్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. రాండ్స్టడ్ స్విట్జర్లాండ్. రాండ్స్టడ్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కంపెనీ. పర్మనెంట్ జాబ్స్, టెంపరీ జాబ్స్, కాంట్రాక్ట్ పొజిషన్స్ అన్నీ ఉంటాయి. ఫ్రెష్ ఆపర్చునిటీస్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మ్యాన్ పవర్ స్విట్జర్లాండ్. హాస్పిటాలిటీ, అడ్మినిస్ట్రేషన్, హెల్త్ కేర్, రీటైల్, వేర్ హౌస్ లాంటి సెక్టార్స్లో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. మైకెల్ పేజ్. మీరు ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అయితే మైకెల్ పేజ్ని ట్రై చేయండి. ఫైనాన్స్, ఐటీ, ఇంజనీరింగ్, హెచ్ఆర్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ పొజిషన్స్కి చాలా కంపెనీస్ ఈ ఏజెన్సీని యూజ్ చేస్తాయి. హేస్ స్విట్జర్లాండ్. ఐటీ, ఇంజనీరింగ్, ఫార్మా, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్కి హేస్ చాలా పాపులర్ ఏజెన్సీ. ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏవి మిమ్మల్ని మనీ అడగవు. రిజిస్ట్రేషన్ ఫీజ్, వీసా ఫీ, ప్లేస్మెంట్ ఫీజ్ ఇప్పుడే పే చేయండి అని ఎవరైనా చెప్తే జాగ్రత్త, చాలా స్కామ్స్ ఇలాగే స్టార్ట్ అవుతాయి.
ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, స్విట్జర్లాండ్లో ఏ కంపెనీ కూడా మేము అందరికీ వీసా స్పాన్సర్ చేస్తామని చెప్పదు. స్పాన్సర్షిప్ డిపెండ్స్ ఆన్ ద జాబ్ రోల్, మీ ఎక్స్పీరియన్స్ అండ్ కంపెనీ రిక్రూట్మెంట్. కానీ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ నాన్ EU క్యాండిడేట్స్ని హైర్ చేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. గూగుల్ జూరిక్ యూరోప్లో బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ ఆఫీసెస్లో ఒకటి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, AI ఇంజనీర్స్, క్లౌడ్ ఇంజనీర్స్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని రిక్రూట్ చేస్తుంది. స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇండియా నుంచి కూడా అప్లై చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ స్విట్జర్లాండ్ క్లౌడ్, AI, అజూర్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ సేల్స్ రోల్స్కి రెగ్యులర్గా హైర్ ఉంటుంది. రోషే ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ ఫీల్డ్లో వరల్డ్స్లోనే బిగ్గెస్ట్ కంపెనీస్లో రోషే ఒకటి. బాసల్లో మేజర్ ఆఫీసెస్ ఉన్నాయి. రీసెర్చర్స్, క్లినికల్ ప్రొఫెషనల్స్, డేటా సైంటిస్ట్కి ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి ఇక్కడ. నోవార్టిస్ హెల్త్ కేర్, ఫార్మా, బయోటెక్నాలజీ, రెగ్యులారిటీ అఫైర్స్, ఇంకా క్లినికల్ రీసెర్చ్ సెక్టార్స్లో జాబ్స్ ఉంటాయి. ABB ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ABB చాలా ఫేమస్ కంపెనీ. మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమేషన్, రోబోటిక్స్ ఇంజనీర్స్కి ఆపర్చునిటీస్ ఇక్కడ బాగా ఉన్నాయి. అండ్ UBSకి వస్తే ఫైనాన్స్, బ్యాంకింగ్, రిస్క్ మేనేజ్మెంట్, డేటా అనాలిటిక్స్, IT రోల్స్కి UBS రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటుంది. క్రెడిట్ స్విస్ ఇది UBS ఇంటిగ్రేషన్. క్రెడిట్ స్విస్ ఆపరేషన్స్ ఇప్పుడు UBS ఇంటిగ్రేషన్లో ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆపర్చునిటీస్ మోస్ట్లీ UBS ఛానల్స్ ద్వారా ఉంటాయి. నెస్లే మార్కెటింగ్, సప్లై చైన్, ఫుడ్ సైన్స్, ఫైనాన్స్, ఇంజనీరింగ్, IT లాంటి డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఉంటాయి. స్విస్ రే ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సర్న్ ఫిజిక్స్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, IT ప్రొఫెషనల్స్కి కూడా సర్న్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ కంపెనీస్ అందరికీ వీసా స్పాన్సర్ చేస్తాయని కాదు. మీ ప్రొఫైల్ కంపెనీ రిక్రూట్మెంట్కి మ్యాచ్ అయితే స్విట్జర్లాండ్లో లోకల్ క్యాండిడేట్ దొరకకపోతే అప్పుడు స్పాన్సర్షిప్ కన్సిడర్ చేయొచ్చు. చాలామంది లింక్డ్ఇన్, jobs.ch మాత్రమే సెర్చ్ చేస్తారు, కానీ నేను చెప్పే ట్రిక్ యూస్ చేయండి. ఎగ్జాంపుల్కి జురిక్లో IT కంపెనీస్ కావాలి అనుకుందాం. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఇలా సెర్చ్ చేయండి. IT కంపెనీస్ జురిక్, సాఫ్ట్వేర్ కంపెనీ జురిక్, ఇంజనీరింగ్ కంపెనీ జురిక్. సెర్చ్ చేసిన వెంటనే చాలా కంపెనీస్ మ్యాప్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఆ కంపెనీని ఓపెన్ చేసి వెబ్సైట్ బటన్ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్లో కెరియర్స్, జాబ్స్, వర్క్ విత్ అస్ అనే పేజ్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్గా అప్లై చేయండి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ jobs.chలో అడ్వర్టైజ్ చేయకపోయినా వాళ్ళ ఓన్ వెబ్సైట్లో వేకెన్సీస్ పోస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. కంపెనీ కెరియర్స్ పేజ్లో అప్లై చేసిన తర్వాత అక్కడే ఆగిపోకండి. కంపెనీ HR లేదా రిక్రూట్మెంట్ టీమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ప్రొఫెషనల్గా ఒక ఈమెయిల్ పంపొచ్చు. కొన్ని కంపెనీస్ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాయి. కాల్ చేసి జాబ్స్ ఉన్నాయని అడగచ్చు. ఇప్పుడు ఇంకో స్మార్ట్ స్ట్రాటజీ, మీరు ఆల్రెడీ ఇండియాలో మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ TCS, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, IBM, డెలాయిట్ లాంటి కంపెనీస్. ఇలా ఇంటర్నేషనల్ ఆఫీసెస్ ఉన్న కంపెనీస్లో వర్క్ చేస్తుంటే డైరెక్ట్ స్విట్జర్లాండ్కి ట్రాన్స్ఫర్ గ్యారంటీ కాదు, కానీ ఇంటర్నల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీ కంపెనీస్ ఇంటర్నల్ జాబ్ పోర్టల్లో స్విట్జర్లాండ్ ఓపెనింగ్స్ ఉన్నాయా అని రెగ్యులర్గా చెక్ చేయండి. ఇంటర్నల్ క్యాండిడేట్స్కి కొన్ని రోల్స్లో ప్రిఫరెన్స్ ఉంటుంది. మీ మేనేజర్ లేదా HRతో కెరియర్ డిస్కషన్లో ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడి మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పండి. స్విట్జర్లాండ్లో ఇంటర్నల్ ఎంప్లాయీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం స్విస్ బేస్డ్ CV ఎలా ఉండాలో చూద్దాం. మీరు కనుక జురిక్, బర్న్, బాసల్ సైడ్ కనుక మీరు అప్లై చేస్తే జర్మన్ లాంగ్వేజ్లో CV అనేది సబ్మిట్ చేయండి. లేదు జెనీవా సైడ్ అయితేనేమో ఫ్రెంచ్లో ఇవ్వండి. లుగానో అయితేనేమో ఇటాలియన్ లాంగ్వేజ్లో ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు కనుక మల్టీనేషనల్ కంపెనీస్లో ఇస్తే ఇంగ్లీష్ అయితే సరిపోతుంది. స్విట్జర్లాండ్లో ఫోటో అనేది ఆప్షనల్. CV అయితే 1 to 2 pages ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కవర్ లెటర్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నాన్ EU క్యాండిడేట్స్కి 3+ years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ జురిక్లో అయితే చాలా జాబ్స్ ఉంటాయి. బాజల్లో అయితే ఫార్మా రిలేటెడ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. జూగ్ అయితేనేమో ఫైనాన్స్ అండ్ క్రిప్టో రిలేటెడ్, అండ్ జెనీవా అయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్ ఎక్కువగా దొరుకుతాయి. మీరు బేసిక్ జర్మన్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ కవర్ లెటర్ కూడా చాలా కంపెనీస్ జర్మన్లోనే ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ స్విట్జర్లాండ్ వర్క్ వీసా.
ఇండియా నుంచి స్విట్జర్లాండ్కి డైరెక్ట్గా వెళ్ళాలి అంటే టూరిస్ట్ వీసా సరిపోదు. కంపెనీ మీకు అఫీషియల్ జాబ్ ఆఫర్ లెటర్ ఇవ్వాలి. ఆ తర్వాత కంపెనీ వర్క్ పర్మిట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. మీరు సపరేట్గా వర్క్ వీసా అప్లై చేసుకోవడం అనేది ఏమి ఉండదు. చాలా కేసెస్లో ఎంప్లాయరే మీకు పర్మిట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో పర్మిట్ అప్రూవ్ అయ్యాక అప్పుడు వీసా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో నేను రీసెంట్గానే నా స్టూడెంట్ పర్మిట్ని వర్క్ పర్మిట్గా కన్వర్ట్ చేసుకున్నాను. సో స్విట్జర్లాండ్లో జాబ్ పొందడం అనేది ఇంపాసిబుల్ కాదు. అలా అని ఈజీ అని కూడా చెప్పలేము, కానీ కరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అవుతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందని అనుకుంటున్నాను. స్విట్జర్లాండ్లో జాబ్ పొందడం ఓవర్ నైట్ జరిగే ప్రాసెస్ కాదు, కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, రైట్ ప్రిపరేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి స్విట్జర్లాండ్ జాబ్స్, స్టడీస్, వీసాస్, శాలరీస్ అండ్ రియల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.